స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 27 రచన మీనా కుమారి గారు. విహాన్ మాట్లాడుతూ, అందరికీ మంచివారే కానీ తన భార్యా బిడ్డలను అదే మమ్మల్ని దూరంగా వెళ్ళి పొమ్మండం దుర్మార్గం కాదంటారా? మీ బ్రతుకు మీరు బ్రతకండి, నా ఆనందాలకు మీరు అడ్డు రాకూడదు అని అమ్మను అనడం ఇవన్నీ తప్పే కదా. తనకు సినిమా జీవితం ముఖ్యం. ఆ సినిమా హీరోయిన్లతో ఆయనకు ఉన్న సంబంధాల వల్ల అమ్మ అంత పెద్ద అందగత్త కాదని, ఆమెను వద్దని, తన దగ్గరలో ఉండొద్దని, బిడ్డలతో సహా వెళ్ళిపోమ్మని వెళ్ళిగొట్టినవాడు కదా. అటువంటి తండ్రి నా తండ్రి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. మీరందరూ గొప్పగా పొగడవచ్చు, ఎందుకంటే ఆయన మీకు బాగా సహాయం చేస్తుండవచ్చు. అవును, ఆయన జీవితం సక్రమంగా జరగాలంటే మీలాంటి వారందరి అవసరం కావాలి. అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ మంచివాడిగా మిగిలారు. కానీ అసలు పట్టించుకోవాల్సిన భార్యా బిడ్డలను వదిలేసి వారి అతి గతి పట్టించుకోకుండా మమ్మల్ని దేశంలో కూడా ఉండనివ్వకుండా చేయడం, ఆయన ఆనందాలు ఆయన సంతోషాలకు మేము అడ్డం లేకుండా చేయాలని అనుకోవడం అది దారుణం కాదంటారా అంటూ కోపంగా మాట్లాడాడు విహాన్. సుకన్య ఆశ్చర్యంగా చూస్తూ, తండ్రి మీద లేనిపోనివి నూరిపోసి బిడ్డలకు తండ్రి అంటే అసహ్యం కలిగేలా చేశారు సుప్రజ గారు. తన మనసులో ఉన్న చెడునంతా కూడా అక్షయ్ గారి మీద రుద్ది చెప్పారు. ఒక రాక్షసుడులాగా సృష్టించేసింది. తల్లిని పిల్లల దృష్టిలో సుప్రజ మేడం అని మనసులో అనుకుంది. అమ్మను అసలు ఏమీ పట్టించుకునేవారు కాదట. నేను కడుపులో ఉన్నప్పుడు కూడా ఆకలికి అలమటించేదంట అమ్మ. కనీసం తన తండ్రి దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆంక్షలు విధించారు. ఆయన కూతురు మీద బెంగతో చనిపోయారట. ఆ కక్షతో అమ్మ మమ్మల్ని పట్టించుకోకుండా నాన్న మీద ఉన్న కోపం మా మీద చూపించి మమ్మల్ని ఎలా అంటే అలా బిడ్డలలో కాకుండా ఎప్పుడూ కొడుతూ హింసిస్తూ ఉండేది. ఆయన పోలికలే మాకు వచ్చాయని నోటికొచ్చినట్లు తిడుతూ ఉండేది. మా చిన్నప్పుడు అమ్మే కదా అని భరించేవాళ్ళం. పెరిగిన తర్వాత అమ్మ తన అందం కోసం ఎందుకంత శ్రద్ధ చూపిస్తూ అంత ఖర్చు పెడుతుందో అర్థమయ్యేది కాదు. ఒకరోజు నేను నా చెల్లెలు నిలదీసి అడిగాం. అప్పుడు చెప్పారు అమ్మ, తన భర్త తనకు అందం లేకపోవడం వల్లే కదా తనని తన బిడ్డలను దూరం చేశాడు. అందుకే తను అందంగా ఉండాలని, తను అలా ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు అని అమాయకంగా ఏడుస్తూ చెప్పింది అమ్మ. పెద్దగా అవగాహన లేని అమ్మ ఆ విధంగా ఆలోచించడంలో తప్పేముంది? ఆ కోపంతో మమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేవారు. కనీసం పని వాళ్లకు అప్పగించేవాళ్ళు. అక్కడ అమ్మకు మేనమామ కొడుకు ఉన్నారు. ఆయన ఎంతో ప్రేమగా చూసేవారు అమ్మను. అమ్మ ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళుతుంటే ఆమెను తీసుకొని బయట అందమైన ప్రదేశాలు తిప్పుతూ ఉండేవారు. ఆ 2-3 రోజులు మమ్మల్ని పని వాళ్ళకు అప్పగించేవాళ్ళు. ఆయన కూడా లేకపోతే, పట్టించుకోకపోతే మా అమ్మ గతి అధోగతి కదా. మా చదువుల గురించి, అమ్మ ఆరోగ్యం గురించి ఎంతో పట్టించుకునేవారు. ప్రతిరోజు వచ్చేవారు. అమ్మకు బాగోకపోతే మా కోసం మా దగ్గరే ఉండిపోయేవారు ఒక్కొక్క రోజు. అందువల్ల ఆయన కుటుంబంలో గొడవలొచ్చాయి. ఆ తర్వాత రహస్యంగా వచ్చేవారే తప్ప వచ్చేవారు కాదు. ఇవన్నీ జరగడానికి నాన్నే కదా కారణం. అందుకే నాన్నను డబ్బు పంపించవలసిందిగా అక్కడ ఉన్న పెద్దనాన్నగారు చెప్పడంతో అమ్మ తన బావగారి మాట విని అలాగే డబ్బులు పంపించమని చెప్పడంతో అప్పటి నుంచి తప్పక కోర్టుకు వేస్తే భరణం ఇవ్వాల్సి వస్తుందని, ఆస్తులన్నీ మాకు ఇవ్వాల్సి వస్తుందని భయంతో డబ్బు పంపిస్తూ ఉండేవారట. అలా మా చదువులు జరిగాయి. అయినప్పటికీ నాకెందుకో అసహ్యంగా అనిపించేది. ఆయన డబ్బుతో చదువుకుంటే సుఖమేముంది అని నాకు ఏదోలాగా అనిపించేది. అందుకే ఏదైనా పందాలు పెడితే అందులో గెలిచి ఆ డబ్బులు కాలేజ్ ఫీజులకు కట్టుకునేవాడిని. అలా పందాలు అలవాటయ్యాయి. అమ్మ కూడా నాన్న ఎంతో ఉన్నతంగా బతుకుతున్నారు. ఆయనకు పుట్టిన మమ్మల్ని కూడా ఉన్నతంగా ఉంచాలని పందాలు కాసి స్థలాలను అలా కొనడానికి ఏవో ఒక పందాలు వేస్తూ ఉండేవారు. పేకాటల్లో ఒకసారి గెలిచేవారు, లేకపోతే ఓడేవారు. నన్ను కూడా పందాలు పెట్టుకొని డబ్బు సంపాదించమనేవారు. ఇవన్నీ కూడా మా నాన్న వల్ల జరిగినవేగా. ఈనాడు నేను ఇంత దిగజారి హత్యలు అని అనబోయి మానేశాడు విహాన్. నేను పుట్టినప్పుడు పట్టించుకోకపోయినా కూడా ఎవరూ లేని పరిస్థితుల్లో అమ్మ నాన్న దగ్గర పడి ఉండవలసి వచ్చింది. అందుకే చెల్లెలు కూడా పుట్టడం జరిగింది. భార్యను కోపంగా తరిమి కొట్టి కన్న పిల్లలను కనీస బాధ్యతలు పట్టించుకోకుండా వెళ్ళగొట్టిన అటువంటి మనిషి హీరో ఎలా అవుతాడు? నటించే హీరో నటించేవాడవుతాడు అంటూ కోపంగా మాట్లాడాడు. పని మనుషులు ఇద్దరు, సుకన్య, ముగ్గురు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సుకన్య కాసేపు మౌనం వహించింది. అసలు మీ నాన్నగారంటే ఏమిటో నీకు తెలియదు బాబు. అక్షయ్ గారి జీవితం ఏమిటో తెలుసుకోవాలని ఉంటే తెలుసుకో. నిజమైన మానవత్వం ఉన్న మనిషి కనిపిస్తాడు. ఆ తర్వాత అటువంటి మనిషికి కొడుకుగా పుట్టడం ఎంత అదృష్టమో నువ్వే గ్రహిస్తావు. లోపలకు తీసుకువెళ్ళింది సుకన్య. ఆ గదిలో అన్ని తన ఫోటోలు
చెల్లెలి ఫోటోలు చిన్న వయసు అప్పటి నుంచి పెరిగినప్పటి వరకు అన్ని ఫోటోలు లైన్గా తగిలించున్నాయి. మధ్యలో అమ్మా నాన్న పెళ్లి ఫోటో ఒకవైపు, తన వయసు మారుతున్న వయసు ప్రకారం ఉన్న ఫోటోలు మరొక వైపు, చెల్లెలు ఫోటోలు కూడా అలాగే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మీ ఫోటోలు ఇలా సేకరించి ఈ గదిని ప్రత్యేకంగా చూసేవారు. అక్కడ అమెరికాలో ఉన్న ఫ్రెండ్ ద్వారా ఈ ఫోటో సేకరణ చేశారు అని చెప్పింది సుకన్య. రంగి మాట్లాడుతూ, బాబుగారు ఈ గదిలో కూర్చొని నేను ఒంటరి వాడిని కాదు, నాకు నా భార్య బిడ్డలు ఉన్నారు అన్నట్లుగా ఈ గదిలోనే ఆయన భోజనం చేసేవారు. ముందు ఆయన భోజనం చేసేటప్పుడు మీరు తిన్నారా లేదా అని మీ ఫోటో వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడుకుంటూ తినడం మేము గ్రహించి పక్కకు వెళ్ళిపోయే వాళ్ళం. నీ మీద ప్రేమ లేదు అని చెబుతున్నావా అంటూ ఎన్నాళ్ళ నుండో ఉన్న పని మనిషి అక్కడికి వచ్చి, నీకేం తెలుసు బాబు, మీ అమ్మ గురించి కన్న తల్లి కావచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమగా చూడడం ఎంతవరకు ప్రేమగా చూస్తుందో అన్న విషయం మీకిప్పుడో తెలిస్తే పెళ్ళాడిన భర్త విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉండేదో అర్థమవుతుంది. అర్థం చేసుకునే వయసు నీకుంది కాబట్టి ఆలోచించు. నిజానికి అక్షయ్ బాబు అందానికి, ఆయన స్టేటస్కి ఆయనకు ఏ విధంగానూ కూడా సరిపోని జోడు మీ అమ్మ. ఆ మేడం గారు నిజంగా అక్షయ్ గారిని పెళ్లి చేసుకోవడం పూర్వజన్మ సుకృతం, అదృష్టమని మేమంతా అనుకునే వాళ్ళం. ఏంటయ్యా నువ్వు అనేది? సుప్రజ మేడం గారు మీ అమ్మని మీ నాన్న పట్టించుకోలేదా? అసలు ఆయన షూటింగ్ వదలడమే ఇంటికి వచ్చేసేవారు. నీళ్లు పోసుకున్నప్పుడు ఆయన ఎంత బాగా చూసేవారో తెలుసా అంటూ తను చూసిన తనే ఉన్న విషయాలు కళ్ళతో కట్టినట్లు చెప్పడం ప్రారంభించింది. అక్షయ్ సుప్రజను పెళ్లి చేసుకున్న తర్వాత జరిగిన అప్పటి విషయాలు. అక్షయ్ సుప్రజని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకువచ్చాడు. పని మనిషి అక్కడికి వచ్చి, ఈ అయ్యకు ఏంటి, ఏమైంది, ఏమాత్రం ఈడు జోడు బాగోలేదు, ఎలా నచ్చిందో ఈ అమ్మ, ఇలా పెళ్లి చేసుకొచ్చారు, ఏమోలే అనుకొని దిష్టి తీసి లోపలకు ఆహ్వానించింది పని మనిషి. ఆ తర్వాత సుప్రజ, నీకేది ఇష్టమో చెప్పు, వంట చేస్తుంది, తను వంట మనిషి కాదు, ఈ ఇంట్లో ఒక పెద్దలాగా, నాకు ఒక అక్క లాంటిది అంటూ సంతోషంగా చెప్పారు అక్షయ్. నీకు తెలుసా, ఎవరూ లేని ఒంటరి నా జీవితంలో వీళ్ళే నాకు బంధువులు అని, నా మంచి చెడ్డ అన్నీ చూసుకుంటారు అలా చెబుతున్న భర్త వైపు నవ్వుతూ చూసింది సుప్రజ. సుప్రజ మాట్లాడుతుంటే పని మనిషికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి అమ్మకు కోకిల లాంటి గొంతిచ్చాడు, ఎంత అందంగా ఉంది, గొంతెంత సుకుమారంగా వినముచ్చటేస్తున్నాయి మాటలు అనే ముచ్చట పడిపోయింది. అవునమ్మా, ఈ మాటలు ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది అంటూ ఆశ్చర్యపోతున్న పని మనిషి మాటలకు ఆమె సినిమాలలో హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్తుంది అని చెప్పారు అక్షయ్ నవ్వుతూ. ఓహో, అందుకే ఆమెను చూస్తుంటే హీరోయిన్లు గుర్తొస్తున్నారు. అయ్యో, ఇది ఏం చిత్రం మాట, వింటుంటే మనిషి ముఖమే మారిపోయినట్టుగా హీరోయిన్ కనబడుతుంది అంటూ చిత్రంగా నవ్వేసింది పని మనిషి. ఇద్దరికి ఇష్టమైనవి వంట చేసి పెట్టింది. ఇద్దరు భోజనం చేశారు. అక్కడి నుండి ప్రతిరోజు ఆ అమ్మకి ఇష్టమైన స్వీట్స్, పువ్వులు, బట్టలు రకరకాలవి తెస్తూ ఉండేవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అమ్మని సంతోషపెడుతూ ఉండేవారు. ప్రతిరోజు తన షూటింగ్ అవ్వడమే ముందుగా ఇంటికి వచ్చేసేవారు, ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆ తర్వాత సుప్రజమ్మ గారిని తీసుకొని బయటకు షికార్లకు వెళ్ళేవాళ్ళు. భోజనం ఇక్కడే తింటే ఫోన్ చేసి చెప్తాను అని బయట హోటల్స్లో భోజనం చేసి వచ్చేవారు. ఎంతో ఆనందంగా ఉండేవారు. మొదటి రోజుల్లో ఒక హీరోగా తను బయటకు వెళితే ఎంత కష్టంగా ఉంటుందో, అందుకని ఇబ్బంది అయినా కూడా తన భార్యతో సరదాగా వెళ్ళాలని ఆయన వేరే మాస్క్ కూడా ధరించి ఆమె కోసం చక్కగా బయట తిరిగేవారు. ఆయన మంచి మనసు ఎంత బాగా చూసుకునేవారు. మొదటగా సుప్రజ అమ్మ నీళ్లు పోసుకున్నప్పుడు ఆయన సంతోషానికి అంతే లేదు. ఆ రోజులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి అని చెబుతూ ఉంది. విహాన్ ఆశ్చర్యంగా వింటున్నాడు. నిజమా అన్నట్టు చూస్తున్నాడు. సుకన్యకు ఆ మాటలు వింటుంటే తెలియని విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పని మనిషి రంగి లోపలికి వెళ్ళి కొన్ని ఆల్బమ్స్ తెచ్చింది. చూడండి బాబు, వారి పెళ్ళైన తర్వాత బయటకు ఎప్పుడు వెళ్ళినా మీ నాన్నగారు అమ్మ ఫోటోలు దిగేవాళ్ళు. ఇక్కడ చూడండి, బాధలు పెడితే మీ అమ్మ ముఖం అంత సంతోషంగా ఉంటుందా? అక్షయ్ గారికి ఇష్టం లేకపోతే భార్య పక్కన అంత చక్కగా నవ్వుతూ ఫోటోలు దిగుతారా? ఎప్పుడూ కూడా బయటకు వెళుతూ ఉంటారా? వాళ్ళు చూడని అందమైన ప్రదేశాలు లేనే లేవు. ఎన్ని ప్రదేశాలకు తిరిగారు అంటూ ప్రతి ఆల్బమ్ చూపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు విహాన్. బయట ప్రపంచంలోకి తీసుకువెళ్తే తనలాంటి అందవిహీనురాలిని చేసుకున్నాడని హేళన చేస్తారని తెలిసి తనసలు బయటకు తీసుకువెళ్ళేవారు కాదు అని చెప్పింది అమ్మ అని ఆలోచిస్తూ వింటున్నాడు విహాన్.
తనను చేసుకుంటే గొప్ప రాజయోగం పడుతుందని ఎవరో చెప్పబట్టి తనను పెళ్లి చేసుకున్నారని కూడా చెప్పింది. ఆల్బమ్స్ చూస్తుంటే అన్నీ కూడా విచిత్రంగా అనిపించాయి. అమ్మ చెప్పిన ప్రతి విషయం తప్పే అని తెలుస్తుంది. అమ్మ మొదటిసారి నీళ్లు పోసుకున్నప్పుడు తను ఎంత బాగా ఉందో, చక్కగా ఆరోగ్యంగా ఉంది. అలాగే పక్కన ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ ఉన్నాం. అక్షయ్ని ఫోటో తీశారు. ఆనాటి అక్షయ్ ఫ్రెండ్ సుకన్యకు అప్పటి నుంచి తెలుసు. వాళ్ళిద్దరిని అందంగా ఫోటోలు తీస్తూ ఉండేది. ఆ ఫోటోలన్నీ ఆల్బంలో పెట్టుకున్నారు అక్షయ్. ఒక డాక్టర్గా సుప్రజను జాగ్రత్తగా చూసేది సుకన్య. ఆ విషయాలకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. మీ నాన్నగారికి ఫోటో కలెక్షన్ అంటే చాలా ఇష్టం. అది తన భార్య బిడ్డలతో ఉన్న ఫోటోలంటే ఆయనకు ప్రాణం అని చెబుతున్న ఆమె వైపు అలాగే చూస్తూ వింటున్నాడు విహాన్. ఆమె చెబుతున్నవన్నీ నిజాలుగా కంటికి చూపిస్తున్నారు సుకన్య గారు. ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి, చెప్పేవి కూడా చక్కగా చెబుతున్నారు. అర్థమయ్యే విధంగా. ముగ్గురు మనుషులు అబద్ధం చెప్పరు కదా. ఇకపోతే జరిగినవన్నీ ఆల్బమ్ రూపంలో ప్రతి విషయం తెలుస్తుంది. మరి అటువంటప్పుడు తనకు అసలు తిండే పెట్టలేదని బయటపడేసేవారని అలా అబద్ధాలు ఎందుకు చెప్పింది అమ్మ అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు విహాన్. సుకన్య మాట్లాడుతూ, మీ నాన్నగారి మీద వచ్చినవి అన్ని రూమర్సే. ఏ హీరోయిన్తో ఆయనకు సంబంధాలు లేవు బాబు. ఇదిగో నిజం అన్న ఈ పేపర్ ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది అని చెబుతుంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్తో అక్రమ సంబంధాలు ఉన్నాయి అక్షయ్కి అని వేరే విధంగా చెప్పిన తల్లి మాటలు గుర్తు తెచ్చుకొని ఆ పేపర్లు విషయాలు చదువుతున్నాడు విహాన్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. హీరోయిన్ రక్షిత తన మనసులో మాటలు పంచుకుంది. అక్షయ్ సార్ గారు, నాకు కిడ్నీ ఫెయిల్ అయితే ఆయన డబ్బు సహాయం చేస్తూనే 2-3 సార్లు నా ఆరోగ్య విషయాలు తెలుసుకోవడానికి మా ఇంటికి వచ్చారు. ఆయన నన్ను ఒకసారి హాస్పిటల్లో చేర్పించారు. నేను ఎంతో కష్టపడి సినిమాల్లో నటిస్తుంటే ఆ డబ్బు కోసం నా ఇంట్లో వాళ్ళు నన్ను డబ్బులు సంపాదించే ఒక మిషన్ లాగా చూశారు. అందరూ నా వాళ్ళే, పలానా వాళ్ళని నేను చెప్పలేను, కానీ నా ఆరోగ్యం పాడైనప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అక్షయ్ సార్ నన్ను హాస్పిటల్లో చూపించడానికి వచ్చేవారు. హాస్పిటల్లో చూపించారు. ఆయన అక్కడ ఉన్నారు. నిజంగా ఒక సొంత అన్నదమ్ముడు ఉన్నా కూడా అటువంటి బంధంగా ఆదుకోలేదు నన్ను. అందుకే రక్షాబంధన్ రోజు ఆయనకు రాఖీ కట్టి మరీ ఆనందించాను. కానీ ఈ దిక్కుమాలిన సమాజంలో ఆయన నా కోసం ఇంటికి వచ్చారని, నాతో గడిపారని, హాస్పిటల్లో నాకు ఆయన వల్ల వచ్చిన కడుపు అబార్షన్ కూడా చేయించుకున్నాను అన్న వార్తలు నీచంగా వచ్చాయి. మా ఇంట్లో కొందరు కూడా నిజమని పత్రికల వాళ్ళకి చెప్పారు. ఆ నీచమైన వార్తల్లో అటువంటి సమాజంలో ఉన్న మనం నిజమని ఈ పేపర్లో నిజాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ పేపర్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఎప్పటికీ కూడా అక్షయ్ సార్ నాకు దేవుడు లాంటివారు, దేవుడిచ్చిన అన్న లాంటివారు. ఈరోజు బతికున్నానంటే ఆయనే కారణం నాకు అని మొహమాటం లేకుండా తన మనసులో మాటలు పంచుకుంది ఆవిడ. నిజం అనే పత్రిక ద్వారా ఇంకొక నిజం పేపర్ తీసుకొచ్చి ఇది కూడా చదువు బాబు అంటూ ఇచ్చింది సుకన్య. హీరోయిన్ రసిక, ఆమె తనకు తానే హీరో అక్షయ్తో సంబంధం ఉంది అని వేరే పత్రికల్లో పంచుకుంది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చినప్పటికీ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు సినిమాల్లో నుండి తీసేశారు. అందుకే ఆమె స్వయంగా తన మనసులో మాటలు నిజం పత్రికతో పంచుకుంది. హీరో అక్షయ్ గారితో సంబంధం ఉంది అంటే చాలా సినిమాలు వస్తాయి అని ప్రేరేపించి నాతో కొంతమంది చెప్పించారు. నేను అలాగే చెప్పాను. కానీ ఆయన షూటింగ్లో ఉన్నంత వరకే యాక్టింగ్ చేస్తూ మన తోటి వర్కర్ లాగా ఉండేవారే, కానీ విడిగా మాట్లాడడం కానీ ఏమీ ఉండదు. ఎవరికైనా కష్టం వస్తే మాత్రం వినేవారు. తన మీద ఏదైనా రూమర్స్ వచ్చినా కూడా అటువంటి వ్యక్తుల మీద అంటే నేనే అతని మీద బురద జల్లినా కూడా నా మీద ఏ ద్వేషం లేకుండా ఉండేవారు. నిజం చెప్తున్నాను, అక్షయ్ గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చెప్పాలంటే ఆయన ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. టీంలో పనిచేసే వర్కర్కి సహాయాలు చేస్తూ వారితో మాట్లాడుతూ ఏదైనా వారి బిడ్డలకు కావాలంటే ఇస్తూ ఉండేవారు. అందుకోసం ప్రభుత్వం తరపు నుండి వచ్చే ఫండ్స్ ఇప్పించేవారు. సినీ ఫీల్డ్లో కొందరు పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి అందరూ చందాలు వేసుకొని సినీ ఫీల్డ్లో చిన్న వర్కర్స్ అందరికీ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మిగిలిన విషయాలకు ఫండ్స్ వచ్చేలాగా చేసేవారు.
అటువంటి వ్యక్తి మీద నేను ఇటువంటి బురద చల్లాను అని ఎప్పటికీ క్షమించలేని తప్పు చేశాను అని బాధపడుతున్నాను అంటూ చాలా బాధగా పంచుకుంది హీరోయిన్ రసిక. ప్రతి పేపర్లలో నిజాలే ఉండవు విహాన్, జనానికి కావలసింది పబ్లిసిటీ. అనవసరమైన విషయాలు పంచుతుంటే రేటింగ్స్ పెరుగుతాయని, వాటి వల్ల వారి పేపర్ ఇమేజ్ కానీ టీవీ ఛానల్ ఇమేజ్ పెరుగుతుందని అలా చేస్తూ ఉంటారు. కానీ నిజమనేది ఎవరికి తెలుసు? నిజం రాసే నిజం అనే పత్రిక చాలా కొద్దిమందే చదువుతారు. నీకు తెలియకుండా ఉంటుందా? ఇప్పటికీ నీ జీవితంలో ఎటువంటి నిందలు పడలేదా? అనవసరమైన మాటలు ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడితే రకరకాలుగా మాట్లాడే ఈ ప్రపంచం విషయాలు నీకు తెలీదా అంటూ ప్రశ్నించింది సుకన్య. అలాగే ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న విషయాలను చూపించి విహాన్ మనసులో ఉన్న అనుమానం తెరలను తొలగిస్తూ ఉంది సుకన్య. బాబు, మీ అమ్మ నిన్ను నీళ్లు పోసుకున్నప్పుడు మీ నాన్నగారి ఆనందానికి అంతే లేదు, కాలు కింద పెట్టకుండా చూసేవారు అని చెబుతూ ఉంది. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న సుబ్బమ్మ. నిజం బాబు, అసలు ఎంత బాగా చూసేవారు, ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా చూసేవారు. ఆయనే ఫ్రూట్ జ్యూస్ తీసి మరీ ఇచ్చేవారు. ఆయన ప్రేమ చూస్తుంటే అద్భుతంగా అనిపించేది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే కాన్పు రావడం, అప్పుడు మీ అమ్మను జాగ్రత్తగా చూసుకునేవారు. కాన్పు సులభం అవడంతో ఇబ్బంది లేదు అని డాక్టర్ చెప్పడంతోనే జరిగింది. ప్రతిరోజు సుకన్య గారు వచ్చి మీ అమ్మగారిని చూస్తూ ఉండేవారు. నిన్ను మీ నాన్న వదలకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. పాలాయనే కలిపి పట్టించేవారు, స్నానం చేయించేవారు, ఎంతో ప్రేమగా చూసేవారు. అటువంటప్పుడు సినీ ఫీల్డ్లో ఒక గొప్ప సినిమాకి అవకాశం వచ్చింది. కానీ నాకు నా భార్య బిడ్డలు ముఖ్యమని ఆ సినిమా వదులుకున్నారు. ఆ సినిమా ఇంకొకరు చేశారు. సూపర్ డూపర్ హిట్ అయ్యి విపరీతమైన కలెక్షన్స్ వచ్చి ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ కొత్త హీరోకి మీ నాన్నగారికి వచ్చే అవకాశాలు వెళ్ళిపోయాయి. నిజంగా గొప్ప మనిషి అని అందరూ ఎలా చెబుతారు? ఇప్పుడా అప్పుడా ఎన్నో సంవత్సరాలుగా నేను ఇంట్లో పడి ఉంటున్నాను. ఆయన ప్రతి విషయం నాకు తెలుసు. ఆయన్ని తప్పుగా అనుకుంటే అసలు అనుకున్న వాళ్ళకి మంచి జరగదు. అది ఆయన కుటుంబం కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. మీ అమ్మ ఏది చెబితే అదే మీరు నమ్మినట్టు ఉన్నారు. కానీ బాబు, మీ నాన్నగారిని ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఎంత ప్రేమమూర్తి అని చెబుతున్న సుబ్బమ్మ మాటలకు అలాగే వింటున్నాడు విహాన్. ముందుగా మంచి చెడ్డ అన్నీ సుకన్య చెప్పబట్టి ఇప్పుడు శాంతంగా సుబ్బమ్మ చెప్పే మాటలు వింటున్నాడు. వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే పేపర్లు, ఆల్బమ్స్, ఫోటోలు, ఇంకా ఎన్నో పుస్తకాలు, డైరీలు కూడా తీసుకొచ్చి చూపించారు. ప్రతి డైరీలో తన భార్య మీద ప్రేమ, తన బిడ్డల మీద బెంగ, ప్రేమ ఎన్నో ఉన్నాయి అని రాసుకున్నాడు. సుమలత అంటూ రాసుకున్నాడు. మరి ఆవిడ ఎవరు అని అడిగాడు విహాన్. అది నిజంగా తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు చాలా గొప్ప విషయం అంటూ బాధగా కన్ననీళ్లు పెట్టుకుంది సుకన్య. ఆమె నా జీవితం, ఆమె నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఆమె లేని జీవితంలో నేను బ్రతికే ఉన్నాను. ఆమె మాటలాగా ఉండే సుకన్య మాట అంటే ప్రాణమైపోయింది నాకు. అందుకే సుకన్యను ప్రేమతో పెళ్లి చేసుకున్నాను. ఈ మాటలు చదివాక నీకే అర్థమవుతుంది బాబు అన్నది సుకన్య. విహాన్ అలాగే చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.